ఆ రాత్రి ఆదిత్య భవనంలో ఆ విశాలమైన అతిథి గదిలో మేఘన ఒంటరిగా కూర్చునుంది. గడిగిటికి గుండా వస్తున్న పండు వెన్నెల ఆమె ముఖం మీద పడుతుంది. కానీ ఆమె మనసులో ఒక కటిక చీకటి, తీవ్రమైన తుఫాను చెలరేగుతున్నాయి. గదిలో ఏసీ చల్లదనం కూడా ఆమె లోపల రగులుతున్న ఆలోచన వేడిని చల్లార్చలేకపోతుంది. మంచం పక్కనున్న చిన్న టేబుల్ ల్యాంప్ వెలుతురులో తన చేతి వేలుకున్న నిశ్చితార్థపు ఉంగరాన్ని ఆమె రెప్పవేయకుండా చూస్తుంది. అది కేవలం ఒక ఆభరణం కాదు, ఓ పెద్ద కుటుంబం, ఓ వృద్ధుడి ప్రాణం మరియు ఓ బలవంతపు ఒప్పందానికి ప్రతీకగా ఆమె కనిపించింది. కొన్ని గంటల క్రితం వరకు ఆమె మనసులో ఆదిత్య పట్ల ఉన్న భావన కేవలం కోపం, అసహ్యం మాత్రమే. ఒక అపరిచితురాలిని, దారిలో వెళ్తున్న ఒక అమ్మాయిని తన స్వార్థం కోసం వాడుకుంటున్న ఓ అహంకారిగా మాత్రమే ఆమె ఆదిత్యను చూసింది. తన మొదటి ముద్దు ఓ వ్యాపార లావాదేవీలా మార్చేసి అందరి ముందు తను ఒక బానిసలా నిలబెడుతున్నాడన్న కసి ఆమెలో అగ్నిపర్వతంలా రగులుతూ ఉండింది. కానీ ఆ రాత్రి స్టడీ రూమ్ బయట నిలబడి ఆదిత్య తన స్నేహితుడు కార్తిక్తో మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఆ అగ్నిపర్వతం మీద ఒక్కసారిగా చల్లటి మంచు వర్షం కురిసినట్టయింది. ఆపరేషన్ చేయకపోతే తాతయ్యకు ప్రాణాపాయం, పెళ్లి జరిగితేనే ఆయన ఆపరేషన్కు ఒప్పుకుంటారు. ఆ మాటలు మేఘన చెవుల్లో పదే పదే ప్రతిధ్వనిస్తున్నాయి. మేఘన తన గతాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుంది. చిన్నప్పుడే కన్న తల్లిని కోల్పోయింది. తండ్రి రమణ ప్రేమ ఉన్న సవత్తల్లి కమల దౌర్జన్యం ముందు ఆయన ఎన్నడూ నోరు మెదపలేదు. తన సొంత ఇంట్లోనే ఒక అనాథల, ఓ పని మనిషిలా బతికిన రోజులు ఆమె కళ్ళ ముందు కదిలాయి. తన కూతురు స్వాతికి అన్నీ అమర్చి పెడుతూ మేఘనకు మాత్రం కనీస అవసరాలు కూడా తీర్చకుండా కమల పెట్టిన చిత్రహింసలు అన్నీ ఇన్ని కావు. తనకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, తన కన్నీళ్లను తుడిచేసే ఏదీ లేదు అని కుమిలిపోయిన రాత్రులెన్నో. అలాంటిది ఈరోజు ఒక కోటీశ్వరుడు తన తాతయ్య ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఓ పిచ్చివాళ్ల ఎంత సాహసానికైనా, ఎంత నిందలకైనా సిద్ధపడుతున్నాడని తెలిసాక ఆమె మనసులో ఒక తెలియని ప్రకంపన మొదలైంది. ఆదిత్య బయటికి ఎంత కఠినంగా, ఎంత గంభీరంగా కనిపిస్తాడో అతని లోపల అంతటి సున్నితమైన ప్రేమ నిండిన హృదయం ఉందని ఆమెకి ఇప్పుడు అర్థమవుతోంది. తాతయ్య అంటే అతనికి ప్రాణం. తన సామ్రాజ్యాన్ని, తన పరువును, తన భవిష్యత్తును అన్నీ పక్కన పెట్టి కేవలం ఆ ముసలాయన శ్వాసను నిలపడానికి అతను ఒక నాటకానికి తెరలేపాడు. అందులో తనొక పావుగా వాడుకుంటున్న మాట వాస్తవమే అయినా ఆ పావు వెనుక ఉన్న లక్ష్యం ఎంతో పవిత్రమైనది. ఒక ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం చేసే ఏ పనైనా తప్పు ఎలా అవుతుంది అని మేఘన మనసు ఆమెను ప్రశ్నించసాగింది. కోపం కరిగిపోయింది, కసి ఆవిరైపోయింది. వాటి స్థానంలో ఇప్పుడు ఆదిత్య పట్ల ఓ రకమైన జాలి, ఓ తెలియని సానుభూతి ఆమె మనసును ఆక్రమించాయి. అతను ఎంత నిస్సహాయ స్థితిలో ఉంటే ఆ కేఫ్లో పరిచయం లేని నన్ను తన పెళ్ళి కూతురుగా అందరి ముందు నిలబెట్టే సాహసం చేస్తాడు అని ఆమె తనలో తాను అనుకుంది. ఆ క్షణంలో ఆమె తన సవత్తల్లి కమల కుట్రకు, ఆదిత్య చేసిన ఒప్పందానికి మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. కమల తన స్వార్థం కోసం, తన కూతురి భవిష్యత్తు కోసం మేఘన జీవితాన్ని భాస్కర్ అనే 40 ఏళ్ల మూర్ఖుడికి బలి చేయాలని చూసింది. అది అచ్చమైన దుర్మార్గం. కానీ ఆదిత్య తన స్వార్థం కోసం కాదు, తన తాతయ్య ప్రాణాల కోసం, తన కుటుంబ మూలస్తంభాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ బంధాన్ని సృష్టించాడు. అది ప్రేమతో కూడిన నిస్సహాయత. రాత్రి గడిచే కొద్దీ ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్న మేఘనకు నిద్ర కరువైంది. తెల్లారేసరికి ఆమె మనసులో ఓ స్పష్టమైన నిర్ణయం రూపుదిద్దుకుంది. తాను పారిపోకూడదు. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, భాస్కర్ లాంటి వాళ్ళ దౌర్జన్యాన్ని ఎదిరించడానికి తను ఎంత పోరాడిందో ఈరోజు ఆదిత్య తాతయ్య ప్రాణాలు నిలబెట్టడానికి తను ఒక ఆయుధంగా, ఒక ఔషధంగా మారాలి. కానీ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆమెకు ఆదిత్యతో మాట్లాడాలనిపించింది. అతని మనసులో నిజమైన భావనలు, అతన్ని అంతర్గతాన్ని తెలుసుకోవాలని ఆమెకు బలమైన కోరిక కలిగింది. ఉదయం 6 గంటలు. సూర్యుడి లేత కిరణాలు ఆదిత్య భవనంపై పడుతున్నాయి. భవనం బయట పచ్చని లాన్లో పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. కానీ ఆ ఇంటి లోపల మాత్రం ఓ రకమైన గంభీరమైన నిశ్శబ్దం అలుముకొని ఉంది. ఆ నిశ్శబ్దం ఒక రాబోయే తుఫానుకు సంకేతంలా ఉంది. మేఘన్ నెమ్మదిగా తయారై గదిలోంచి బయటకొచ్చింది. ఆ భారీ కారిడార్లో నడుస్తుంటే గోడలకున్న ఆదిత్య పూర్వీకుల పెయింటింగ్స్ ఆమెను గమనిస్తున్నట్టుగా అనిపించాయి. ముఖ్యంగా ఓ పెద్ద తైలవర్ణ చిత్రం ఆమె దృష్టిని ఆకర్షించింది. అందులో ఓ వృద్ధుడు అత్యంత గంభీరంగా కూర్చునున్నాడు. అతని కళ్ళల్లో ఓ అచంచలమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. ఆయనే ఆదిత్య తాతయ్య వెంకటరత్నం గారని మేఘనకు అర్థమైంది. ఆయన ముఖంలో ఉన్న ఆ వర్చస్సు చూస్తే ఆదిత్య ఆయన్ను ఎందుకంతగా ప్రేమిస్తున్నాడో
ఆయన ప్రాణాల కోసం ఎందుకంత ఆరాటపడుతున్నాడో ఆమెకి ఇట్టే అర్థమైంది. భవనంలో పనివాళ్ళు హడావిడిగా తిరుగుతున్నారు, కానీ ఎవరు గట్టిగా మాట్లాడడం లేదు. అందరి ముఖాల్లోనూ ఓ రకమైన ఆందోళన కనిపించేస్తుంది. మేఘన్ నెమ్మదిగా మెట్లు దిగి కిందకొచ్చింది. హాల్ దాటి బాల్కనీ వైపు నడిచింది. అక్కడ బాల్కనీ రైలింగ్ని 2 చేతులతో గట్టిగా పట్టుకుని దూరంగా ఆకాశంలోకి చూస్తూ ఆదిత్య నిలబడున్నాడు. అతని భంగిమలో నిన్నటి గంభీరత లేదు. ఎప్పుడూ ఖరీదైన సూట్లో కనిపించే ఆదిత్య ఇప్పుడు సాధారణ ట్రాక్ ప్యాంట్, టీషర్ట్లో ఉన్నాడు. రాత్రంతా నిద్రలేదని అతని కళ్ళు చెబుతున్నాయి. అతని వీపు వైపు చూస్తుంటేనే అతను ఎంత పెద్ద భారాన్ని మోస్తున్నాడో స్పష్టంగా అర్థమవుతోంది. ఓ వ్యాపారవేత్తగా 100 కోట్లు సంపాదించగలడు, వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వగలడు. కానీ తన తాతయ్య గుండె చప్పుడును తన ఆస్తితో కొనుక్కోలేడు కదా అన్న ఆవేదన అతని ప్రతి కదలికలో కనిపిస్తుంది. మేఘన్ నెమ్మదిగా అతని వైపు అడుగులు వేసింది. ఆమె పాదాల చప్పుడు విని ఆదిత్య వెనక్కి తిరిగాడు. అతని కళ్ళల్లో ఎరుపెక్కడం మేఘన స్పష్టంగా గమనించింది. నిన్న రాత్రి వేదిక మీద రాయిలా నిలబడిన ఆదిత్యకు, ఇప్పుడు తన ముందు నిలబడిన ఆదిత్యకు ఎంతో తేడా ఉంది. ఇప్పుడు అతను ఒక పసిపిల్లాళ్ళ తన అత్యంత ఆప్తుల్ని కోల్పోతున్నానేమో అన్న భయంతో వణికిపోతున్న సాధారణ మనిషిలా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ మేఘన అన్నాడు ఆదిత్య. గుడ్ మార్నింగ్ అంది మేఘన అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని భరించడం ఇద్దరికీ కష్టంగానే ఉంది. కింద తోటలో నీళ్లు పడుతున్న శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. మేఘన మనసులో ఎన్నో ప్రశ్నల సుడిగుండాలు తిరుగుతున్నాయి. కానీ ఎక్కడ మొదలు పెట్టాలో ఆమెకు అర్థం కావడం లేదు. చివరకు ఆమె తన ధైర్యాన్నంతా కూడా తీసుకుని నేరుగా అడిగింది. మీ తాతయ్య గారికి గుండెపోటు వచ్చిందని ఆపరేషన్కు ఆయన ఒక షరతు పెట్టారని నాకు తెలిసింది. ఆ మాట వినగానే ఆదిత్య ముఖంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు కనిపించింది. అతను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. రాత్రి కార్తీక్తో తను మాట్లాడిన మాటలు ఆమె వినేసిందని అతనికి అప్పుడే అర్థమైంది. అతని ముఖంలో రంగులు మారాయి. తన రహస్యం బయటపడినందుకు కోపం కంటే తను దాచాలనుకున్న నిజం ఆమెకు తెలిసిపోయిందన్న ఇబ్బంది ఎక్కువగా కనిపించింది. అతనేమీ మాట్లాడకుండా చూపులు పక్కకు తిప్పుకుని గట్టిగా గాలి పీల్చుకున్నాడు. మేఘన అతన్ని వదిలిపెట్టలేదు. ఆమె అడుగులు ముందుకు వేసి అతని కళ్ళల్లోకి మరింత తీక్షణంగా చూస్తూ అడిగింది. కానీ నాకొక్క విషయం అర్థం కావడం లేదు. నా స్థానంలో వేరే ఎవరైనా ఉంటే నిన్న రాత్రి మీరు నిజం చెప్పగానే వాళ్ళు భయపడి పారిపోయేవారు, లేదా ఈ పరిస్థితిని అడ్డుపెట్టుకుని నీ నుంచి కోట్లు లాగాలని చూసేవారు. మీరు నన్ను ఆ కేఫ్లో చూశారు. నేను కోపంలో ఏవో మాటలన్నాను. నేనెవరినో, నా నేపథ్యం ఏంటో, నా మనస్తత్వం ఎలాంటిదో మీకు తెలీదు. అయినా సరే మీ తాతయ్య ప్రాణాలతో ముడిపడి ఉన్న ఇంత పెద్ద నిర్ణయంలో నన్నెందుకు భాగస్వామిని చేశారు? మీరు నన్నెందుకు వదిలేయలేదు? ఆ ప్రశ్నలు ఆదిత్య దగ్గర వెంటనే సమాధానం రాలేదు. అతను బాల్కనీ అంచును నడిచి దూరంగా కనిపిస్తున్న నగరం వైపు చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో ఎన్నో ఆలోచనలు మొదలవుతున్నాయి. తను మేఘన్ను ఎందుకు ఎంచుకున్నాడు? ఆ కేఫ్లో ఆమె తన టై పట్టి లాగి ముద్దు పెట్టినప్పుడు ఆమె కళ్ళల్లో ఉన్న ఆ ధైర్యం, ఆ పోరాటం అతనికి ఎంతగానో నచ్చాయి. తన తాతయ్య మొండితనాన్ని ఎదుర్కోవాలంటే అలాంటి ధైర్యమున్న అమ్మాయే కావాలని అతని మనసు ఎక్కడో చెప్పింది. అంతకుమించి ఆమెలో కనిపించిన ఓ రకమైన నిజాయితీ, దేనికైనా తెగించే తత్వం అతన్ని ఆకర్షించాయి. కానీ ఈ మాటలన్నీ ఇప్పుడు ఆమెకు ఎలా చెప్పాలి? ఒక ప్రాణం మీద ఆశతో ఉన్న కుటుంబం, మరోవైపు ఏ పాపం ఎరగని ఒక అమ్మాయి జీవితం. ఈ రెండింటి మధ్య తాను ఆడుతున్న ఈ ప్రమాదకరమైన ఆటలో తను కూడా ఒక బాధితుడే అని ఆమెకు ఎలా వివరించాలి? ఆదిత్య మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనం మేఘన్లో కోపాన్ని పెంచలేదు. దానికి బదులుగా మరింత జాలిని రగిల్చింది. ఆ మౌనంలో ఎన్నో మాటలు దాగి ఉన్నాయని ఆమెకు తెలుసు. తను చేస్తున్నది తప్పని అతనికి తెలుసు. కానీ తన తాతయ్య ప్రాణాలు కాపాడటానికి వేరే దారి లేదని కూడా అతనికి తెలుసు. ఆ మౌనం వెనుక ఉన్న నిస్సహాయత, వేదన, తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే తపన మేఘన హృదయాన్ని తాకాయి. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మేఘన మెల్లగా అంది. మీ మౌనమే మీ నిస్సహాయతను చెబుతుంది. మీరెంతటి బరువును బాధ్యతను మోస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఆదిత్య ఒక్కసారిగా ఆమె వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో ఓ చిన్న ఆశ్చర్యం, ఒక ఊరట కనిపించాయి. మేఘన తనను అర్థం చేసుకుంటుందని అతని కల్లో కూడా ఊహించలేదు. ఒక కోటీశ్వరుడి అహంకారాన్ని చూసి ఆమె అసహించుకుంటుందని అనుకున్నాడు. కానీ తనలోని నిస్సహాయతను, తన బాధను ఆమె చదవగలిగిందని తెలుసుకుని అతను ఆశ్చర్యపోయాడు. మేఘన అని అతను ఏదో చెప్పబోయాడు. కానీ గొంతు పూడుకుపోయింది. చూడండి ఆదిత్య గారు,
మేఘన గొంతిప్పుడు చాలా దృఢంగా ప్రశాంతంగా ఉంది. నిన్నటి వరకు మీరు నన్ను బలవంతంగా ఈ ఆటలోకి లాగారని నేను కోప్పడ్డాను. నా జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నారని అసహించుకున్నాను. కానీ ఇప్పుడు నాకు నిజం తెలిసింది. ఒక మనిషి ప్రాణాలు, అది కూడా మీరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మీ తాతయ్య గారి ప్రాణాలు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయని నాకు అర్థమైంది. ఆమె కొద్దిగా ఆగి ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకుంది. నా జీవితంలో నేనెప్పుడూ నా కోసం బతకలేదు. నా సవత్తల్లి ఆజ్ఞల మధ్య, నా తండ్రి మౌనం మధ్య నలిగిపోయాను. నిన్న ఆ హోటల్లో నన్ను ఒక ముసలాడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నప్పుడు కూడా నేను ఒక వస్తువుగానే పరిగణించబడ్డాను. కానీ ఈరోజు నా నిర్ణయం వల్ల ఒక ప్రాణం నిలబడుతుందని తెలిసాక నేను పారిపోవాలనుకోవడం లేదు. ఆదిత్య కళ్ళు విప్పార్చుకున్నాయి. అంటే? అవునాదిత్య గారు. మేఘన అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తోంది. నేను ఈ నాటకాన్ని కొనసాగిస్తాను. మీ తాతయ్య గారి ఆపరేషన్కు వెళ్ళే వరకు నేను మీకు కాబోయే భార్యగానే ఉంటాను. కాకపోతే ఇది మీరు నన్ను బలవంతం చేస్తున్నందుకు కాదు. ఒక నిస్సహాయుడైన మనవడి బాధను చూసి ఒక ప్రాణాన్ని కాపాడడానికి నేను స్వచ్ఛందంగా తీసుకుంటున్న నిర్ణయం. ఈ ఒప్పందం వెనుక నా ఆత్మగౌరవం ఉంది. ఒక మనిషి ప్రాణం మీద నాకున్న గౌరవం ఉంది. ఆ మాటలు వినగానే ఆదిత్య గుండెల్లోంచి ఒక పెద్ద భారం దిగిపోతున్నట్టు అనిపించింది. అతను ఎంతో ఊరట చెందాడు. అతని కళ్ళల్లోంచి నీళ్లు రావడం ఒకటే తక్కువ. ఎంతో కఠినంగా ఉండే ఆదిత్య హృదయం మేఘన చూపించిన ఈ విశాల హృదయానికి ఒక్కసారిగా కరిగిపోయింది. థ్యాంక్ యూ మేఘన, థ్యాంక్ యూ సో మచ్. నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నీకే కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. పెళ్లి తర్వాత తాతయ్య గారు కోలుకున్నాక నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. నీకెంత పరిహారం కావాలంటే అంతా ఇచ్చేస్తాను. నిన్ను స్వేచ్ఛగా పంపించేస్తాను అని తన గద్ద స్వరంతో అన్నాడు. కానీ ఆ మాటలు మేఘన్ మనసుకు ఎందుకో చిన్నపాటి బాధను కలిగించాయి. విడాకులు, పరిహారం లాంటి పదాలు ఆ క్షణంలో వినడానికి ఆమెకిష్టం లేదు. అయినా ఆమె తన భావాలను దాచుకుని చిన్నగా నవ్వింది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ఆదిత్య గారు. ప్రస్తుతానికి మన ముందున్న అతిపెద్ద సవాలు మీ తాతయ్య గారి ఆపరేషన్. ఆయనకు నా నటనపై ఎలాంటి అనుమానం రాకూడదు. మనిద్దరం ఒకరినొకరు ప్రాణంగా ప్రేమిస్తున్నామని ఆయన నమ్మాలి. దానికి మీరు కూడా సిద్ధపడాలి అని మేఘన హెచ్చరిస్తున్నట్టుగా కాస్త కొంటెగా అంది. ఆ మాటలకు ఆదిత్య పెదవులపై చిన్న నవ్వు విరిసింది. నిన్నటి నుంచి అతని ముఖంలో కనిపించిన మొదటి నవ్వది. ఆ నవ్వులో ఓ స్వచ్ఛత, ఒక ఆకర్షణ ఉన్నాయని మేఘన గమనించింది. తప్పకుండా మేఘన, నువ్వు చెప్పినట్లే చేద్దాం. మన నాటకం ఈ రోజు నుంచే మొదలవుతుంది అన్నాడు ఆదిత్య. ఆ క్షణంలో ఆదిత్య మేఘన మధ్య ఓ అదృశ్యమైన అవగాహన, ఓ స్నేహబంధం ఏర్పడింది. ఇద్దరూ వేర్వేరు ప్రపంచాలకు చెందిన వ్యక్తులు ఒకే లక్ష్యం కోసం ఒకటయ్యారు. అయితే వాళ్ళు ఆడుతున్న ఈ ప్రేమ నాటకం ఎప్పుడు నిజమైన ప్రేమగా మారుతుందో, ఒకరి మీద ఒకరికి తెలియని ఆకర్షణ ఎప్పుడు పుడుతుందో వాళ్ళకు ఆ క్షణంలో తెలీదు. ఒక ప్రాణం కోసం మొదలైన ఈ హృదయబంధనం వాళ్ళ జీవితాలను ఎలా శాశ్వతంగా ముడివేయబోతుందో కాలమే నిర్ణయించాలి. కానీ మేఘనకు తన మనసులో మాత్రం ఒకటే ప్రశ్న మిగిలిపోయింది. ఆదిత్య తనని ఎందుకు వదిలేయలేదన్న ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేదు. బహుశా ఆ సమాధానం అతని మౌనంలోనే కాకుండా అతని మనసులో ఎక్కడో లోతుల్లో దాగి ఉందేమో. తనంటే అతనికి తెలియని ఏదో అనుబంధం ముందే ఉందేమో అన్న అనుమానం ఆమెలో చిన్నగా మొదలైంది. ఆ పగటి వెలుగులో ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ మేఘన కొత్త జీవితానికి మానసికంగా పూర్తిగా సిద్ధపడింది. సవత్తల్లి కమల వేధింపుల నుంచి తప్పించుకునే క్రమంలో తనిప్పుడు ఓ కోటీశ్వరుడు ప్రపంచంలో, అతని కుటుంబ సమస్యల్లో ఓ ముఖ్య భాగం అయిపోయింది. రాబోయే 3 రోజుల్లో ఆమె జీవితం అత్యంత కీలకమైనవి. తాతయ్యతో కలయిక, పెళ్లి హడావిడి, కమల వేసే ఎత్తుగడలు అన్నీ ఆమెను ఒక తీవ్రమైన భావోద్వేగాల ప్రయాణంలోకి తీసుకెళ్లబోతున్నాయి. కానీ ఈసారి మేఘన భయపడటం లేదు. ఆమె గుండెల్లో ఓ సరికొత్త ధైర్యం, ఆదిత్య ఇచ్చిన ఓ అదృశ్యమైన భరోసా తోడయ్యాయి. ఆమె మనసులోని సంఘర్షణ ముగిసింది. ఇప్పుడు స్పష్టమైన దారి ఆమె కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆ దారిలో ఆదిత్య చేయి పట్టుకుని నడవడానికి ఆమె ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉంది. నగర శివారుల్లోని ఆదిత్య భవనం నుంచి బయలుదేరిన మేఘన ప్రయాణం తన ఇంటికి చేరుకోవడానికి దాదాపు గంట సమయం పట్టింది. ఆటోలో కూర్చున్న ఆమె మనసులో ఒకటే ఆలోచన సుడిగుండం. నిన్నటి వరకు తన జీవితం ఒక సాధారణ ఐటీ ఉద్యోగి జీవితం. ఇంటికి వెళ్తే సవత్తల్లి కమల దెప్పి పొడుపులు, నాన్న రమణ నిస్సాయమైన మౌనం, సవతి చెల్లి స్వాతి హేళనలు, ఇవే ఆమె ప్రపంచం. కానీ కేవలం 24 గంటల వ్యవధిలో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఒక అపరిచితుడికి ముద్దు పెట్టడం, ఆ తర్వాత ఓ కోటీశ్వరుడి నిశ్చితార్థ వేదికకు పెళ్లి కూతురుగా నిలబడటం,
తాతయ్య ప్రాణాల కోసం 3 రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కడానికి అంగీకరించడం, ఇవన్నీ ఓ కలలా, ఓ మాయలా అనిపిస్తున్నాయి. తన హ్యాండ్ బ్యాగ్లో భద్రంగా దాచుకున్న ఆ ఖరీదైన డైమండ్ నిశ్చితార్థపు ఉంగరాన్ని తడిమి చూసుకుంది మేఘన. ఆదిత్య ఇంటి నుంచి బయలుదేరే ముందు ఇంటి దగ్గర గొడవ కాకుండా ఉండటానికి ఆ ఉంగరాన్ని వేలు నుంచి తీసేసి దాచేసింది. ఆ ఉంగరం తాలూకు బరువు ఆమె చేతిలో కాకుండా ఆమె గుండెలకు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఆదిత్య గురించి, ఆ తాతయ్య ప్రాణాల గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు. ఆమె ముందిప్పుడు అతిపెద్ద సవాలుంది. తన సొంతిల్లు, అక్కడ జరగబోయే యుద్ధం. ఆటో ఆమె వీధి మలుపు తిరగగానే మేఘన గుండె లయ తప్పింది. ఇన్నేళ్లలో ఆమె ఎప్పుడూ ఇంటికి రాకుండా రాత్రంతా బయట గడపలేదు. నిన్న హోటల్ రూమ్లో కమల తీసుకొచ్చిన సంబంధాన్ని, ఆ భాస్కర్ అనే అహంకారిని అవమానించి బయటకు వచ్చేసిన తర్వాత రాత్రంతా తన ఇంటికి వెళ్ళలేదు. ఆదిత్య ఇంట్లోనే ఉండిపోయింది. కమల ఈ పాటికి ఇల్లంతా రచ్చ చేసి ఉంటుందని, నాన్న రమణ నరకయాతన అనుభవించి ఉంటాడని ఆమెకు తెలుసు. ఆటో దిగి గేట్ తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. ఇంటి వాతావరణం భయంకరమైన నిశ్శబ్దంలో పగిలిపోయడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది. మేఘన కాలి చప్పుడు వినగానే హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న రమల కళ్ళు ఎర్రబడ్డాయి. పక్కనే కమల కళ్ళ నిండా కృత్రిమ కన్నీళ్లతో, చేతిలో పమిట చెంగుతో నాటకీయంగా ముఖం తుడుచుకుంటూ కూర్చొనుంది. ఆమె పక్కనే ఉన్న స్వాతి ఫోన్లో ఏదో చూస్తూ మేఘన్ను చూడగానే ఒక వెటకారపు నవ్వు నవ్వింది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? రమణ గొంతు ఇల్లంతా దద్దరిల్లేలా వినిపించింది. అతని గొంతులో కోపం, ఆవేదన, అవమానం అన్నీ కలిసి ఉన్నాయి. మేఘన ఏమీ మాట్లాడకుండా గడప దాటి లోపలికొచ్చింది. ఆ ముఖంలో ఎటువంటి భయం లేదు. గతంలో ఇలా నాన్న అరిస్తే ఆమె వణికిపోయేది, కన్నీళ్లు పెట్టుకునేది. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లో ఒక సాధారణమైన ప్రశాంతత, ఒక రకమైన స్థిరత్వం ఉన్నాయి. నిన్నే అడుగుతున్నాను, నిన్న ఉదయం ఆ హోటల్లో అంత పెద్ద గొడవ చేసి ఆ భాస్కర్ గారిని నానా మాటలని నీ తల్లిని అవమానించి బయటకు వెళ్ళిన దానివి రాత్రంతా ఎక్కడున్నావు? ఎవరితో తిరుగుతున్నావు? నీకు అసలు సిగ్గు భయం ఏమైనా ఉన్నాయా? ఈ పరువు తక్కువ పనుల కోసమేనా నిన్ను చదివించింది, ఉద్యోగానికి పంపించింది? రమణ ఆవేశంతో ఊగిపోతూ ముందుకు వచ్చి ఆమె భుజాన్ని పట్టుకుని గట్టిగా కుదిపాడు. మేఘన అతని చేతిని నెమ్మదిగా పక్కకు నెట్టింది. ఆమె మౌనంగా ఉండటం కమలకు మరింత కోపాన్ని తెప్పించింది. చూసారా అండి, చూసారా మీ కూతురు పొగరు? తప్పు చేసిందన్న పశ్చాత్తాపం ఏమైనా ఉందా ఆ మొహంలో? రాత్రంతా ఎక్కడ ఏడ్చిందో, ఏ ఆవారగాడితో తిరిగిందో తెలీదు. నిన్న ఆ భాస్కర్ గారు నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా? మీకు సరైన పెంపకం లేదు కమల గారు, ఇలాంటి అమ్మాయిని తెచ్చి నా నెత్తికి కడతారా అని నా మొహం మీద ఉమ్మేసి వెళ్ళాడు. నా బతుకు బజారు పాలు చేసింది మీ కూతురు అంటూ కమల గుండెలు బాదుకుంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. స్వాతి కూడా వంత పడింది. అవునన్న, అక్కేంటి ఇలా తయారైంది? రేపు నా పెళ్ళికి అక్క వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు తను రాత్రంతా ఎక్కడుందో చెప్పమనంటే ముందు. రమణ కోపం కట్టలు తెంచుకుంది. చెయ్యెత్తి మేఘన్ని కొట్టడానికి ముందుకొచ్చాడు. సమాధానం చెప్పవేంటే? నోరు పడిపోయిందా? ఇంత చదువుకుని నీకోసం మీ అమ్మ ఎంత మంచి సంబంధం తెస్తే దాన్ని కాలదంతావా? ఆ భాస్కర్ గారికి ఏ లోటుందని ఆ సంబంధం వద్దన్నావు అని గట్టిగా అరిచాడు. మేఘన తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏమాత్రం తడబడకుండా నిలబడింది. రమణ లేవనెత్తిన చేయి గాల్లోనే ఆగిపోయింది. ఆమె ప్రశాంతత అతన్ని కాస్త కంగారు పెట్టింది. ఇన్ని సంవత్సరాలుగా తండ్రి మాట జవదాటని మేఘన ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? నాన్న, మేఘన గొంతు చాలా నెమ్మదిగా కానీ చాలా స్పష్టంగా వినిపించింది. కమల గారు నా కోసం చాలా మంచి సంబంధం తెచ్చారు కదా. ఆ భాస్కర్ గారు చాలా గొప్పవాడు, ఏ లోటు లేనివాడు కదా. ఆయనే కాదు, గత 6 నెలలుగా కమల గారు నా కోసం తీసుకొచ్చిన సంబంధము ఒకదాన్ని మించి మరొకటి అద్భుతమైనవే కదా. కమల ముఖంలో ఒక్కసారిగా నెత్తురు చుక్కలేదు. మేఘన మాటల్లో వ్యంగ్యం, ఆమె కళ్ళల్లోని తీక్షణత చూసి కమల లోపల ఏదో తెలియని భయం మొదలైంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? రమణ అయోమయంగా అడిగాడు. మేఘన్ నెమ్మదిగా తన భుజానికున్న హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసింది. లోపల నుంచి ఓ మందపాటి బ్రౌన్ కలర్ ఫైల్ను బయటకు తీసింది. ఈ ఫైల్ ఆమె తన ఆఫీస్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన స్నేహితురాలు శృతి ద్వారా మరియు ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ సహాయంతో గత నెల రోజులుగా సిద్ధం చేయించుకుంది. కమల తీసుకొస్తున్న సంబంధాల వెనుక ఉన్న అసలు రహస్యాలను కనిపెట్టడానికి ఆమె చేసిన చిన్నపాటి దర్యాప్తు ఫలితం అది. కానీ ఇంతకాలం తన తండ్రి ఆవేదన చెందుతాడని ఆమె దాన్ని బయట పెట్టలేదు. ఈరోజు సమయం వచ్చింది. ఆమె ఆ ఫైల్ను తీసుకెళ్లి రమణ చేతిలో పెట్టింది. చూడు నాన్న, కమల గారు నా మీద ప్రేమతో, నా భవిష్యత్తు మీద బెంగతో చూసిన ఆ మంచి సంబంధాల తాలూకు నిజస్వరూపాలు ఇందులో ఉన్నాయి. చదువు.
రమణ అనుమానంగా ఆ ఫైల్ తీసుకున్నాడు. కమల గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె నోట మాట రాలేదు. స్వాతి కూడా ఫోకును పక్కన పడేసి భయంగా చూస్తోంది. రమణ ఫైల్ తెరిచాడు. మొదటి పేజ్లో నిన్నటి పెళ్లి కొడుకు భాస్కర్ గురించి పూర్తి వివరాలున్నాయి. చదువు నాన్న, గట్టిగా చదువు. నిన్నటి పెళ్లి కొడుకు భాస్కర్కు నాకు 15 ఏళ్ల వయసు తేడా అని నీకు తెలుసు. కానీ అతనికి ఇదివరకే 2 పెళ్లిళ్ళయ్యాయని, 2 భార్యలు కూడా అతను పెట్టే శారీరక హింస భరించలేక విడాకులిచ్చారని, అతని మీద 2 గృహహింస కేసులు పోలీస్ స్టేషన్లో ఉన్నాయని మీకు తెలుసా? ఆ ఆస్తి మొత్తం అతని తండ్రిదని, భాస్కర్ తనకున్న జూద వ్యసనం వల్ల ఇప్పటికే సగం ఆస్తి తాకట్టు పెట్టాడని మీకు తెలుసా? అతనికి కేవలం ఇంట్లో పని చేయడానికి, రాత్రికి పడగ్గదిలో హింసను భరించడానికి ఒక బానిస కావాలి. అందుకు మీ భార్య కమల గారు నన్ను ఎంచుకున్నారు. ఎందుకంటే భాస్కర్ ఈ పెళ్లికి కమల గారికి 5 లక్షల రూపాయలు కమిషన్గా ఇస్తారని ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఆధారాలు, ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆ వాట్సాప్ చాట్లు అన్నీ ఆ ఫైల్లో మొదటి 2 పేజీల్లో ఉన్నాయి. చూడు. మేఘన గొంతులో కత్తిలాంటి పదునుంది. రమణ చేతులు వణకడం మొదలయ్యాయి. ఆ కాగితాలు చూస్తూ, అందులోని అక్షరాలు చదువుతూ అతని కళ్ళు పెద్దవయ్యాయి. అతను నమ్మలేకపోతున్నాడు. అతను వెంటనే కమల వైపు చూశాడు. కమల భయంతో వెనక్కి 2 అడుగులు వేసింది. మేఘన ఆగలేదు. అక్కడితో ఆగిపోకున్నానా, 2వ పేజీ తిప్పు. గత నెలలో తీసుకొచ్చిన సురేష్ సంబంధం గురించి కదా. అబ్బాయి దుబాయ్లో పెద్ద ఇంజనీర్ అని, లక్షల్లో జీతం అని చెప్పారు. కానీ వాడు దుబాయ్లో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో డబ్బులు దొంగిలించి పాస్పోర్ట్ బ్లాక్ లిస్ట్లో పడితే ఇండియాకు పారిపోయి వచ్చి ఒక ఫ్రాడ్ అని ఆ రిపోర్ట్లో ఉంది. వాడికి కావాల్సింది నా జీవితం, నా ద్వారా తీసుకున్న బ్యాంక్ లోన్. అందులో కూడా మన కమల గారికి 30% వాటా దక్కుతుంది. రమణ ఆ పేజీని కూడా తిప్పాడు. అందులో సురేష్ తాలూకు దుబాయ్ పోలీసుల క్రిమినల్ రికార్డ్ కాపీ స్పష్టంగా ఉంది. 3వ పేజీ. నాన్న, 6 నెలల క్రితం వచ్చిన డాక్టర్ రమేష్ చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడు కదా. కానీ వాడికి అప్పటికే ఓ నర్సుతో రహస్య వివాహం జరిగిందని, వాళ్ళిద్దరికీ ఓ పిల్లాడున్నాడని అందులో ఫోటోలతో సహా ఆధారాలున్నాయి. వాడికి కుటుంబం నుంచి ఆస్తి రావాలంటే వాళ్ళ నాన్నకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అందుకే నేను బలిపోసునయ్యాను. గదిలో ఎవరూ మాట్లాడడం లేదు. మేఘన వాయిస్ మాత్రమే ఆ ఇంట్లో ప్రతిధ్వనిస్తోంది. కమల ముఖం చెమటలతో తడిసిపోయింది. దొంగ పట్టుబడినప్పుడు ఉండే భయం, అవమానం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వాతి భయంతో సోఫా వెనక్కు దాక్కుంది. రమణ ఆ ఫైల్ను అలాగే పట్టుకుని మెల్లగా కమల వైపు తిరిగాడు. ఇన్నేళ్లుగా తన 2వ భార్య, తన కూతురు మేఘన్ను ఎంత కష్టపెడుతున్నా అతనేమీ తెలియనట్టుగా ఓ నిస్సహాయుడిలా ఉండిపోయాడు. కమల తనను ప్రేమిస్తోందని, మేఘన్ను కూడా తన సొంత కూతురులా కాకపోయినా కనీసం మనిషిలా అయినా చూస్తుందని అతను భ్రమపడ్డాడు. కానీ ఈరోజు ఆ భ్రమలన్నీ ఒక్కసారిగా పటాపంచలయ్యాయి. కమల మేఘన్ను ఒక మనిషిలా కాదు, తన వ్యాపారానికి అమ్ముకునే ఓ సరుకులా చూస్తోందని అతనికి అర్థమైంది. కమల, రమణ గొంతు జీరబోయింది. ఆ పిలుపులో కోపం కంటే ఎక్కువగా భరించలేని బాధ, నమ్మక ద్రోహం ఉన్నాయి. ఏంటిదంతా? ఇవన్నీ నిజమా? నా కూతురు జీవితాన్ని డబ్బు కోసం నాశనం చేయాలనుకున్నావా? ఒక కసాయిదానిలా ఓ రాక్షసుడి చేతిలో నా బిడ్డను పెట్టాలని చూసావా? కమల తడబడుతూ, "అ- అది అది కాదండి. ఆ కాగితాలు అన్నీ అబద్ధాలు. ఎవరో మీ కూతురుకి తప్పుడు సమాచారం ఇచ్చారు. నేను మేఘన్కు మంచి కోసమే కదా" అని మాటలు దాటడానికి ప్రయత్నించింది. నోర్మై! రమణ అరుపులో ఇల్లే కాదు, కమల గుండె కూడా అదిరిపోయింది. అతను తన జీవితంలో ఎన్నడూ కమల మీద అంత గట్టిగా అరవలేదు. ఈ ఆధారాలు అబద్ధాలు చెబుతున్నాయా? నీ బ్యాంక్ అకౌంట్కి బదిలీ అయిన డబ్బులు అబద్ధమా? ఇన్నేళ్ళు నువ్వు నా బిడ్డను పెడుతున్న కష్టాలు చూస్తూ కూడా కళ్ళు మూసుకునున్నాను. తల్లి లేని పిల్ల, పోనీలే అనుకున్నాను. కానీ నువ్వు ఒక రాక్షసివి. నా కూతురు జీవితంతో వ్యాపారం చేయాలనుకున్నావా? అంటూ ఆ ఫైల్ను కమల ముఖం మీదకు విసిరేశాడు. పేజీలు గాల్లో ఎగిరి కింద పడ్డాయి. ఆ అక్షరాలు కమల పాపాలు వెక్కిరిస్తున్నట్టుగా నేల మీద చెల్లాచెదురుగా పడ్డాయి. మేఘన తన తండ్రి వైపు చూసింది. ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారి, తన జీవితంలో మొదటిసారి తన తండ్రి తన పక్షాన్ని నిలబడ్డాడు. కమల దౌర్జన్యాన్ని ఎదిరించి తన కూతురి కోసం గొంతెత్తాడు. ఆ క్షణం మేఘనకు ఎక్కడలేని భావోద్వేగం ముంచుకొచ్చింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. తన కోసం నిలబడే నాదుడు ఎవరూ లేరనుకున్న ఆమెకు ఈరోజు తన తండ్రి రూపంలో ఒక ఆసరా దొరికినట్టు అనిపించింది. కానీ ఈ విజయం వెనుక తాను చేసిన ఒంటరి పోరాటం ఉందన్న సత్యం ఆమెకు తెలుసు. నాన్న, మేఘన కన్నీళ్లు తుడుచుకుంటోంది. నేను మీకు భారం కావచ్చు. నా వల్ల ఈ ఇంట్లో ప్రశాంతత లోపించొచ్చు.
కానీ దయచేసి నన్ను ఇలా అమ్ముకునే ప్రయత్నం మాత్రం చేయకండి. నేను అనాథను కాదు, నాకు తండ్రున్నాడు. కానీ ఆ తండ్రి నన్ను కసాయి వాళ్ళ చేతిలో పెట్టాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోలేను. రమణ పరుగున వచ్చి మేఘన్ని గట్టిగా హత్తుకున్నాడు. అతని కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాలుగా కారుతున్నాయి. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నీ తండ్రిగా నేను పూర్తిగా విఫలమయ్యాను. ఈ రాక్షసి మాటలు నమ్మి నీ జీవితాన్ని ఎంత ప్రమాదంలో పడేశానో ఇప్పుడు అర్థమవుతుంది. ఇకపై నిన్ను ఎవరు ఏమీ అనలేరు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకాలి తల్లి. నీ పెళ్ళి నీకు నచ్చిన వాడితోనే, నీకిష్టమైనప్పుడే జరుగుతుంది. తండ్రి కౌగిల్లో మేఘన కన్నీళ్లు స్వేచ్ఛగా జలజలా రాలాయి. ఆ కన్నీళ్లు బాధతో వచ్చినవి కావు, అవి గెలుపు కన్నీళ్లు, స్వేచ్ఛా కన్నీళ్లు. ఇన్నేళ్ల బానిసత్వానికి, అవమానాలకు ఈరోజు ముగింపు పలికిన కన్నీళ్లు. కమల ముఖంలో ఓటమి, అవమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన ఆటలిక సాగవని, రమణిప్పుడు మేఘన పక్షానం వహించాడని ఆమెకు పూర్తిగా అర్థమైంది. ఆమె తలదించుకుని ఏమీ మాట్లాడలేక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. స్వాతి కూడా మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. హాల్లో ఇప్పుడు రమణ, మేఘన మాత్రమే ఉన్నారు. మేఘన మెల్లగా తండ్రి కౌగిలి నుంచి బయటకొచ్చింది. ఆమె లోపల ఏదో అంతు చిక్కని బలం పుట్టుకొచ్చింది. తన జీవితాన్ని నిర్ణయించే శక్తి ఇప్పుడు తన చేతుల్లో ఉందని ఆమెకు అర్థమైంది. ఒక ఫైల్, కొన్ని కాగితాలు తన ఇంటి యుద్ధంలో తనకు ఎంత పెద్ద విజయాన్ని అందించాయో ఆమె గ్రహించింది. కానీ అదే సమయంలో ఆమెకు ఆదిత్య గుర్తొచ్చాడు. తన సొంత ఇంట్లో యుద్ధం గెలిచింది. కమల బారి నుంచి, ఆ అసహ్యమైన బంధాల నుంచి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది. కానీ ప్రాణాపాయంలో ఉన్న ఒక ముసలి ఆయన కోసం తను చేసిన వాగ్దానం సంగతేంటి? ఆదిత్య తాతయ్య ఆపరేషన్ కోసం తను వేయబోయే 3 ముళ్ళ నాటకం సంగతేంటి? తండ్రి తనకిచ్చిన స్వేచ్ఛను ఆస్వాదించేలోపే తను మరొక బంధంలోకి అడుగు పెట్టబోతున్నానన్న నిజం ఆమె మనసును తొలిచేసింది. ఇప్పుడే తండ్రన్నాడు, నీకు నచ్చిన వాడితో నీ పెళ్లి జరుగుతుందని. కానీ 3 రోజుల్లో తన ఆదిత్యను పెళ్లి చేసుకోబోతుందని తెలిస్తే నాన్న ఏమైపోతాడు? ఒక కోటీశ్వరుడితో కేవలం ఒక అగ్రిమెంట్ కోసం పెళ్లి చేసుకుంటున్నానని చెబితే నాన్న తట్టుకోగలరా? మేఘన గుండె మళ్లీ బరువెక్కింది. బయట గెలిచిన లోపల మరో పెద్ద యుద్ధం ఆమె కోసం ఎదురు చూస్తుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.